మీరందరూ నారదుని గురించి చాలా విని ఉంటారు. నారదుని మనమందరం కలహప్రియుడంటాం కానీ, ఈ మాట నిజమే అయినా అతని వలన ప్రేరేపించబడే కలహమంతా లోక కళ్యాణంతో ముగుస్తుంది. అతనెప్పుడూ వీణ మీటుతుంటూ నారాయణ నారాయణ అని నామ సంకీర్తనం పాడుకుంటూ ఆనందంగా మూడు లోకాలు తిరుగుతుంటాడు. ఒకసారి నారదుడు శ్రీమన్నారాయణుని దర్శించేందుకు వైకుంఠం వెళ్ళాడు. రా నారదా రా అని నారాయణుడు అతన్ని ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోనజేశాడు. కుశల ప్రశ్నలు వేస్తూ, నారదా, భూలోకాన్నంతా తిరిగి వచ్చావు కదా, అందులో నీకేమైనా ప్రత్యేకత కనబడిందా అని ప్రశ్నించాడు. ఏమి చెప్పను స్వామి, భూలోకంలో ప్రజలంతా నానాటికి పతితులైపోతున్నారు. భగవంతుడైన నిన్ను మరచి భోగలాలసతల్లో గాఢంగా మునిగిపోతున్నారు. వారికి నిన్ను స్మరించేందుకే తీరిక దొరకడం లేదు. ఇప్పుడైనా నీవు కలుగు చేసుకోకపోయావంటే వారి గతి ఏమవుతుందో చెప్పలేను అన్నాడు నారదుడు విచారంతో. శ్రీహరి మళ్ళీ, నారదా, పరమభక్తుడైన నీవు సదా సర్వకాలము నా నామస్మరణ చేసుకుంటూ నా కీర్తనలు పాడుకుంటూ భూలోకమంతా సంచరిస్తూ ఉంటావు కదా, ఇట్టి నిన్ను చూస్తూ కూడా ప్రజలు నా నామస్మరణ చేయడం లేదా, నన్ను బొత్తిగా మరిచిపోయారేమిటి అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు, స్వామి, రోజంతా నిన్ను కీర్తించడంతో గడపడం అనేది సామాన్యమైన పనా? నేనేమో అలా చేస్తున్నాను గాని సామాన్య మానవులు అలా చేయగలరా? నాలాంటి భక్తులెంతమంది ఉన్నారు అని గర్వంగా చెప్పాడు. అందరి మనోభావాలను అట్లే గ్రహించి వేసే శ్రీహరికి నారదుని మనోభావం గ్రహించడానికి ఎంతసేపు పడుతుంది? నా వంటి భక్తుడు లేడన్న నారదుని గర్వాన్ని అణచి అతనికి మంచి గుణపాఠం నేర్పాలని సంకల్పించాడు శ్రీమన్నారాయణుడు. ఆయన నారదుని, నారదా, నీ వంటి ఉత్తమ భక్తులు చాలా దుర్లభమే. అందుకే నీవు సాలగ్రామంలో ఉండే గోవిందుడను రైతును వెళ్లి కలుసుకో. బహుశా అతని వద్ద నుండి నిజమైన భక్తి అంటే ఏమిటని నీవు ఇంకా స్పష్టంగా నేర్చుకోగలవేమో అన్నాడు. నారదుని అహంకారానికి దెబ్బ తగిలింది. ఎవడా గోవిందుడు? నాకంటే గొప్ప భక్తుడా అతడు? అతడెటువంటి వాడో ఇప్పుడే చూపిస్తానంటూ బయలుదేరాడు నారదుడు రోషంతో. భూలోకానికి వచ్చి ఆ గోవిందుడుండే ఇల్లు కనిపెట్టాడు. ఒక చెట్టు చాటున నిలబడి అతడు చేసే పనులన్నింటినీ గమనించాడు. గోవిందుడు పెందలకడనే లేచి కాలకృత్యాలు ముగించుకుని దేవుని పటం ముందు కూర్చుని 3 సార్లు నారాయణ 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 అంటూ నమస్కరించాడు. తరువాత నాగలిని భుజంపై వేసుకుని పొలానికి దారి తీశాడు. రోజంతా పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి నీళ్లు పెట్టాడు. తరువాత సాయంకాలానికి ఇల్లు చేరాడు. స్నానం చేసి మళ్లీ దేవుని పటం ముందు కూర్చుని 3 సార్లు నారాయణ అని నమస్కరించాడు. తరువాత ఇదంతా గమనించిన నారదునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేం వింత, కేవలం 6 సార్లు నారాయణ అనే ఈ గోవిందుడు నాకంటే గొప్ప భక్తుడు ఎలా అవుతాడు? నారాయణున్నే అడగాలని వైకుంఠానికి వెళ్ళాడు. నారదా, గోవిందుని చూశావా అని ప్రశ్నించాడు శ్రీహరి. చూచాను స్వామి, నాకంటే ఆ గోవిందుడు గొప్ప భక్తుడని తమరు తమాషాగా చెప్పారని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. రోజుకి 2 సార్లు మాత్రం నిన్ను స్మరించే గోవిందుడెక్కడా? 24 గంటల సేపు నీ నామస్మరణలో గడిపే నేనెక్కడా? మా ఇద్దరినీ పోల్చడమా అన్నాడు. చిరునవ్వు నవ్వాడు శ్రీమన్నారాయణుడు. నారదా, నాకొక చిన్న పని చేసి పెట్టు. నూనెతో పూర్తిగా నింపబడి ఉన్న ఈ పాత్రను నీ చేతులతో తీసుకుని నా దర్బారును 3 సార్లు ప్రదక్షిణము చేసిరా. కాని ఒక బొట్టు నూనె కూడా క్రింద పడకూడదు సుమా అన్నాడు. అలానే నారదుడు నూనెతో నిండిన పాత్రను చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆ దర్బారును 3 సార్లు చుట్టాడు. ఒక బొట్టు నూనె కూడా జారి క్రింద పడలేదు. గర్వంతో నారదుడు, నారాయణ, ఇదిగో నీవు చెప్పినట్లే చేశాను. కాని నీవు నన్ను ఇలా ఎందుకు చేయమన్నావో అర్థమవడం లేదే అన్నాడు. నారదా, నీవు నూనె గిన్నెతో నడుస్తూ నా నామ సంకీర్తనం ఎన్నిసార్లు చేశావని ప్రశ్నించాడు శ్రీహరి. విస్తుపోయిన నారదుడు, ఇదేం ప్రశ్న స్వామి? నూనె గిన్నెలో నుండి ఒక బొట్టు నూనె కూడా క్రింద పడకుండా చూడాలని నీవు ఆదేశించినట్లు నా మనస్సంతా అందులోనే లగ్నమయ్యింది. అలాంటప్పుడు నీ నామ సంకీర్తనను చేయడం ఎలా సాధ్యం అన్నాడు. పెద్దగా నవ్వాడు శ్రీమన్నారాయణుడు. నాయనా, కేవలం నూనె గిన్నెతోటి ఈ చిన్న పనిలోనే ఒక్కసారైనా నా నామస్మరణ చేయడానికి నీకు తీరిక దొరకలేదే. ఇక ఆ గోవిందుని చూడు, అంత పెద్ద సంసారాన్ని అతడు పోషించాలి. లెక్కలేనన్ని ఇబ్బందుల మధ్య అతడు తన పని ఆరంభించేందుకు ముందు పనులంతా ముగిసిన తరువాత నా నామస్మరణ చేస్తున్నాడు. అంటే ఇన్ని కర్తవ్యాలకు మధ్యన ఉంటూ కూడా నన్ను స్మరిస్తున్నాడు కదా అన్నాడు. నాకంటే గొప్ప భక్తుడు లేడన్న నారదుని అహంకారం ఒక్కసారిగా పటాపంచలైపోయింది.
మనము ఎన్నిసార్లు నామ సంకీర్తనం చేశామనే మాట కంటే మన దైనందిన కర్తవ్యముల మధ్య అన్ని సమయాల్లోనూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడమే నిజమైన భక్తి.